డైరెక్ట్గా ఫోన్ చేశా. నాకెవరు చెప్పలేదే, క్లస్టర్ ఇన్ఛార్జ్ చెప్పలే, మండల పార్టీ అధ్యక్షుడు చెప్పలే, మావాడు బాగా చేస్తున్నాడు ఫోన్ చేయని. డైరెక్ట్గా చేశా. రేపు చేయనోడు కూడా ఫోన్ చేస్తాం, మొమ్మటలు లేవు నాకు. ఎందుకే చేయట్లేదని అడుగుతా. ఎందుకంటే ఒక బాధ్యత స్వీకరించిన తర్వాత అహర్నిశలు కష్టపడాలి. ఇప్పుడు డోర్ టు డోర్ మీరు చేయాలంటే ఎంతసేపు అబ్బా? మహా అంటే 10 రోజుల్లో మీరు పూర్తి చేయగలుగుతారు. ఆడుతూ పాడుతూ చేయగలుగుతారు. అద్భుతంగా చేద్దాం. పార్టీని బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలి. ఇంకా చివరికి మనకు ఓట్లు పడేది బూత్లో. సో బూత్ నుంచి బలోపేతం అవ్వాలి. ఇచ్చిన కార్యక్రమాలని సక్రమంగా చేయాలి. మై టీడీపీ ద్వారా మాకు తెలియజేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఇంకోటి, మై టీడీపీలో లాస్ట్ లో ఒక ఫీడ్ అని ఉంది. ఒకవేళ మేము ఇచ్చిన కార్యక్రమాలు కాకుండా మీరు ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు. అది ఫీడ్ లో మీరు పెట్టేయండి. పాల్గొన్న కార్యక్రమాలు పెడితే నేరుగా మాకు తెలిసిపోతుంది. నేను మీ సభ్యత్వ నంబర్ కొడితే, ఇప్పుడు నా సభ్యత్వ నంబర్ కొడితే ఎక్కడ తిరిగాడు, ఎప్పుడు తిరిగాడు, ఎలా తిరిగాడు మొత్తం చేస్తుంది. రక్త పరీక్షలు చేస్తే బ్లడ్, షుగర్, బీపీ అన్నిటి తెలుస్తాయి. అట్లా మీ సభ్యత్వ నంబర్ కొడితే పార్టీలో మీ యాక్టివిటీలన్నీ మాకు తెలుస్తాయి. సో దయచేసి ఇచ్చిన కార్యక్రమాలు ఏదో ఫోటోలకు నా మాత్రం కాకుండా ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో చేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇప్పుడే వచ్చే ముందల మన పార్లమెంట్ కి సంబంధించిన శాసనసభ్యులందరూ వచ్చినప్పుడు నేను కలిసా. వాళ్ళందరితో మాట్లాడిన ఒకటేనా, అయ్యా మంగళగిరిలో ఈ రోజు నేను 91,000 మెజార్టీతో గెలిచానంటే కార్యకర్తల దగ్గరికి, ప్రజలకి దగ్గరే. సంక్షేమ అభివృద్ధి అనేది ఒక భాగం. ఎమోషనల్ కనెక్షన్ చాలా చాలా అవసరం. అది మిస్ అయిపోతే మనం దెబ్బతింటాం. సో మీరు కూడా గడప గడప దొక్కినప్పుడు ఆప్యాయంగా పలకరించండి, మాట్లాడండి. ఏదో హడావుడిగా వెళ్తాం కాదు. నేను చెప్పా వేదిక మీద పెద్దలకి, అదేవిధంగా ఈ సమావేశం వచ్చే ముందల శాసనసభ్యులు కూడా వచ్చినప్పుడు పలకరింపు లేకుండా వెళ్ళిపోతాం, కార్యకర్తలతో నవ్వుతూ మాడకుండా పోతాం వల్లనే చాలా ఇబ్బంది పడుతున్నాం. కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఇది నా తెలుగుదేశం, నా బాధ్యతగా ప్రతి కార్యకర్త స్వీకరించి కష్టపడాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ నేను కోరుతున్నా. మనందరం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకెట్లయితే సిద్ధాంతాలు ఉన్నాయో గొడ్డలి పార్టీ కూడా సిద్ధాంతాలు ఉన్నాయండి. గొడ్డలి పార్టీ సిద్ధాంతమే విధ్వంసం. గొడ్డలి పార్టీ సిద్ధాంతమే సొంత అక్క చెల్లెల్ని మెడబట్టి బయటికి గంటేస్తాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. గొడ్డలి పార్టీ సిద్ధాంతమే సొంత బాబాయిని చంపేసి ఆ నెపం మన పైన వేస్తాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ప్రజలు కూడా మర్చిపోవచ్చు. మనం చూసాం, ఒక అమర్నాథ్ గౌడ్ అన్న పిల్లడు నెట్టు చంపేశారు. వాళ్ళ అక్కని వైకాపా నాయకుడు పిల్లలు ఏడిపిస్తున్నారని పెద్దలకి వెళ్ళి అమర్నాథ్ గౌడ్ కంప్లైంట్ చేస్తే, అదే అమర్నాథ్ గౌడ్ ని చెతగొట్టి అతను చదువుతున్న పుస్తకాల నుంచి కాగితాలు చింపి నోట్లో కుక్కేసి కెరోసిన్ పోసి మరి తగలబెట్టేశారు. ఏ పిల్లలైతే ఆ అబ్బాయిని చంపారో వాళ్ళు ఊరిలోకి వస్తే పెద్ద ఊరేగింపుగా ఇంటికి తీసుకెళ్లారు. ప్రజలకు వివరించాలి, చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరి పైన ఉంది. ఫేక్ ప్రచారం కూడా అద్భుతంగా చేస్తారండి. ఆ సైకో వ్యక్తి నరనరాలో ఉంది ఫేక్ ప్రచారం. ఆ పార్టీ డిఎన్ఏనే ఫేక్ ప్రచారం. 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సీ అని ఇచ్చారండి వాళ్ళు. ఒక్క టీచర్ పోస్ట్ అని భర్తీ చేశారు. అసలు డిఎస్సీ అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే డిఎస్సీ. ఇప్పటికీ 2 లక్షల మంది ఉపాధ్యాయుల్ని డిఎస్సీ ద్వారా నియమించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను విద్యాశాఖ మార్చలేనప్పుడు నేను ఛాలెంజ్ గా తీసుకున్నా, ఒక్క కేసు పడిన పర్వాలేదు, ఎక్కడ స్టే రాకూడదు, డిఎస్సీ అద్భుతంగా నిర్వహించాలని. ప్రత్యేకంగా వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అని చాలా కాంప్లికేటెడ్ సిస్టమ్ ఉన్నా కూడా 150 రోజుల్లో 150 కేసులు వేశారండి డిఎస్సీ పైన. ఎక్కడ కోర్టు డిఎస్సీని ఆపలేదు. ఏకంగా వాళ్ళు వేసిన కేసుల్లో 30% పక్కన పడేసింది కోర్టు. అది మనకున్న చిత్తశుద్ధి. ఈ రోజు నా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా జగన్ ని. టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, నేను వస్తా చర్చికి, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. అరే భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్. దొంగ పేపర్, దొంగ ఛానల్ పెట్టుకుని నేను తిరగట్లా, రైట్ రాయల్ గారు తిరుగుతున్నా. మీలాగా దొంగ బతుకు మాది కాదు. ఏమని ఉంటే స్ట్రైట్ గా మేము మాట్లాడతాం. రా, డిఎస్సీ పైన డిస్కస్ చేద్దాం, గ్రూపుల పైన మీరు చేసింది డిస్కస్ చేద్దాం, లిక్కర్ లో ఎవరెంత డబ్బులు దొబ్బేశారు కూడా దానిపైన డిస్కస్ చేద్దాం. టైం డేట్ మీరు ఇవ్వండి. ఈ లోకేష్ మటుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంతేకాకుండా కొంతమంది కొన్ని రోగాలు ఉంటాయండి. ఆ సైకోకు ఒక రోగం ఉంది, దాని పేరే సిసిడి. చెప్పండి, సిసిడి, క్రెడిట్ చోరీ డిసార్డర్. క్రెడిట్ చోరీ డిసార్డర్. నేను ఆదిత్య మిత్తల్తో మాట్లాడి ఆసిలర్ స్టీల్ ప్లాంట్ తీసుకొస్తున్నా, బయటకు వచ్చింది. అప్పుడు ఈ మహానుభావుడే ప్రెస్ మీట్ పెట్టి, రాదు, ఒరిస్సాకి వెళ్ళిపోతుంది, ఎవడు చెప్పాడు వస్తుందని అన్నాడు. ఎప్పుడైతే శంకుస్థాపన చేసామో ఇట్లన్నీ
నేను తీసుకొచ్చాను కదా, నేను వాళ్ళతో మాట్లాడా కదా, మా ముత్తాత వాళ్ళ ముత్తాతకు పరిచయం ఉంది, ఆత్మలు మాట్లాడుకున్నారు, తీసుకొస్తున్నామంటాడు. ఇంకా కొన్ని సంవత్సరాలు పోతే ఆగస్ట్ 15 వచ్చినప్పుడు అంటాడు, మా ముత్తాతనే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడంటాడు. ఎంత అన్యాయం అండి. గూగుల్ తీసుకొస్తే ఆయన తీసుకొచ్చాడంట. రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొస్తే నేను చిన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ నడిపాను కనుక రాయల్ ఎన్ఫీల్డ్ నేనే తీసుకొచ్చానంటాడు. సో ప్రజల్లోకి చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉందండి. లేదంటే అబద్ధాలు 1కి 10 సార్లు చెప్పి నిజం చేసాం ప్రయత్నిస్తారు. భోగాపురం గురించి కూడా మాట్లాడాలి. ఆ రోజు భూసేకరణ చేసింది మనం, పనులు ప్రారంభించింది మనం, ఇప్పుడు వచ్చి ఆయన ఏదో పీకినట్టు చెప్తున్నాడు. అరే మళ్ళీ 5 సంవత్సరాలు ఏం చేసావు భయ్? 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయాలా? పట్టించుకోవాలా? ఏకంగా జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చిన భూముల్లో 500 ఎకరాలు ఈయన లాక్కుని వేరే వాళ్ళకి ఇవ్వాలని ప్రయత్నించాడు, వాళ్ళ సొంత వ్యక్తులకి ఇవ్వాలని ప్రయత్నించాడు. ఈరోజు తిరిగా భూములు ఇచ్చాం కనుకనే ఎయిర్పోర్ట్ పూర్తయింది, ఎంఆర్ఓ పూర్తయింది. 1వ తారీఖు నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భారతదేశానికి భోగాపురాన్ని ఏకంగా అంకితం చేస్తుంది. ఒక చిత్తశుద్ధి ఉంది మనకి. ఇది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఇక్కడున్న కార్యకర్తలందరిపైన ఉందని తెలియజేసుకుంటున్నా.